ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1941లో స్థాపించారు. అనేక మంది పెద్దలు కలిసి ఆ రోజు వ్యాపార సమస్యల కోసం ఒక వేదిక కావాలని ఉద్దేశంతోటి నడిపొట్టిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించి 84 ఏళ్ళు అయిపోయింది. దాదాపు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే వ్యాపార వర్గాలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, సేల్ ట్యాక్స్ కానీ, కార్మిక శాఖ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, హెల్త్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాన్ని బట్టి తప్పు లేకపోతే తప్పనిసరిగా వారికి న్యాయం చేసే పరిస్థితి చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ ఏది ఉన్నా గవర్నమెంట్కి సహకరిస్తాం. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఏ రాజకీయ పార్టీ యొక్క అనుబంధ సంస్థ మాత్రం కాదు. ఇది స్వచ్ఛంద సేవా సంస్థ. నేను వచ్చి గత 34 ఏళ్ళగా మనం చేసే పని ఏంటంటే ఒక 100 పైబడినటువంటి పేద వాళ్ళకి చదువుకునే విద్యార్థులు పేదవాళ్ళే ఇంటెలిజెన్స్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తాం. అలాగే వైద్య ఖర్చులు కానీ కుల మత రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా సాధ్యాసాధ్యాలను బట్టి డబ్బులు కానీ, మందులు కానీ, గుడ్రాలు కానీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ వస్తుని బట్టి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఇస్తూ ఉంటాం. మీ పోస్ట్ ఏంటి సార్? నేను ఇప్పటిదాకా 34 ఏళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నాను. ఓకే. 1990లో ఎన్నికై లాస్ట్ 83వ సంవత్సరం ఎలక్షన్ జరిగింది. మన 2001లో ఎలక్షన్ జరిగింది. మొదటి 2-3 మాటలు ఎలక్షన్ జరిగిన పెద్ద లెక్కలు కాదు. కానీ 2001లో తీవ్రంగా పోటీ జరిగినప్పుడు కూడా వ్యాపారస్తుల ఆదరాభిమానాలు కానీ అండదండలు ఉండటంలో మరి నేను చేసే పని వల్ల కానీ దాదాపు ఆ రోజు 2/3 1/3 మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడి నుంచి 23 సంవత్సరాలు పోటీ లేకుండా మన లాస్ట్ ఇయర్ మొత్తం పోటీ జరిగింది. అంతకుముందు 23 సంవత్సరాలు పోటీ లేదు. అయినప్పటికీ కూడా నేను ఛాంబర్లో చేరినప్పుడు 1990లో 800 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 3001 మంది ఉండటం జరిగింది. మెంబర్షిప్ పెంచాం. డబ్బులు ధనం కూడా ఆర్థికంగా అంతో ఇంతో లాభం చేకూర్చే పరిస్థితి ఉంది. వాస్తవపూర్ణ మున్సిపల్ ట్యాక్స్ కానీ అనేక రకాల ప్లానింగ్ అప్రూవల్ కాబట్టి ఇవన్నీ కూడా చేయించేసి ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా మొత్తం ప్లాన్ అప్రూవ్ చేసి పైన బిల్డింగ్ కట్టి వాస్తు ప్రకారం చేయడం జరిగింది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో 1,50,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. మేము ఉన్నప్పుడు వచ్చినప్పుడు అప్పు ఉంది. కానీ ఇప్పుడు 1,50,00,000 డబ్బులు ఉన్నాయి. సర్వీస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ 34 సంవత్సరాల్లో దేనికి ఉపయోగిస్తారు సార్ ఆ అమౌంట్? అదే వ్యాపార సమస్యల కోసం డబ్బుల కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత ఉంచాము. ఓకే. కొద్ది రోజుల్లో నా ఉద్దేశం ప్రకారం కొత్త బిల్డింగ్ ఒక గ్రౌండ్ స్థలం ఇస్తా అన్నాడు. అది డిలే కావడం వల్ల డిలే అయింది. అప్పుడు 4 ఏళ్ల కింద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో కొత్తగా ఏచూరు వెంకటేశ్వర్లు అని మరి మా మిత్రుడు సోదరుడైనటువంటి వ్యాపారవేత్త ఎలక్షన్లో పోటీ నిలబడ్డారు. అటు రంగబాలకృష్ణతో 33 ఏళ్ళుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి నా మీద పోటీ చేసి లాస్ట్ ఇయర్ ఓడిపోయాడు. మళ్ళీ ఈ తప్ప కూడా పోటీ చేసి ఒక 186 ఓట్ల మెజార్టీ తోటి ఏచూరు గెలవడం జరిగింది. ఏదేమైనా ఎలక్షన్ రోజు తప్ప మిగతా రోజుల్లో వ్యాపార వర్గాలందరూ ఒకే గురువు, ఒకే మాట, ఒకే నడవడిక. మేము చేసే పని ఏంటంటే ప్రభుత్వాన్ని సహకరిస్తాం, ట్యాక్స్ కడతాం, వినోదాలకి మంచి అందించమని చెప్తాం, రేట్లు కూడా తప్పనిసరిగా రీజనబుల్ ఇవ్వమని చెప్తాం, క్వాలిటీ ఇవ్వమని చెప్తాం, క్వాంటిటీ ఇవ్వమని చెప్తాం. కానీ మా జోలికి కానీ మా వ్యాపారస్తు జోలికి వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజకీయ పార్టీతో సంబంధం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీతో ఏ రకమైనటువంటి అవసరాలు తీరుస్తాము, మేము సహకరిస్తాం. కానీ రాజకీయ చొరవలు మాత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉండవు. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇది ఇండివిజువల్ సంస్థ. 1941లో స్థాపించి ఇప్పటిదాకా కూడా నడిపోటు నడుస్తూ ఉంది. అంతకుముందు మధ్య చూస్తున్నాం దీనికి ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు 12 సంవత్సరాలు చేశారు. ఏదేమైనా కొత్త ప్రెసిడెంట్ కానీ
వ్యాపార సమస్యల దానికి మేము సహకరిస్తాడు. ఏ సమస్య వచ్చినా వ్యాపార రీత్యా ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి సహించే ప్రసక్తి లేదు. ఈ చాంబర్ అనేక ఉద్యమాలు చేసాం, అనేక సాధించాం. ముందు రోజుల్లో కూడా స్టేట్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్ ఏదైనా న్యాయపరంగా ఉంటే మేమేం మాట్లాడడం, కానీ న్యాయపరంగా లేకుండా జీవో కానీ వ్యాపారస్తులను ట్యాక్స్ చేస్తూ ఉంటాం. ఎలక్షన్ అనేది ఒక్కరోజు తప్ప మిగతా రోజులు మాకు ఏ రకమైన విభేదాలు ఉండవు. అన్ని రాజకీయ పార్టీతో మేము కలిసి ఉంటాం, కానీ ఏ రాజకీయ పార్టీ చొరవతో ఇక్కడ మాత్రం చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ఇచ్చే అవకాశం మాత్రం లేదు. కాబట్టి దయచేసి వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువ మంది మెంబర్షిప్ చేసి ఈ చాంబర్ని ఒక ప్రభుత్వమైన పెద్ద సమస్యగా చేస్తారని. ఇది పాత గుంటూరు జిల్లా, చీరాల, అట్లా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ అనే చోట్ల నుంచి కొద్ది మెంబర్లు కూడా ఉండడం జరుగుతామండి. ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకు మేము సర్టిఫికేట్ ఇస్తాం. అట్లాగే కంట్రీ పోవాలన్నా వ్యాపార సమస్య లేదని కంట్రీ పోవాలంటే మేము తప్పనిసరిగా వీసా కూడా రికమెండ్ చేస్తాం కొన్ని దేశాలకి. కాబట్టి వ్యాపారస్తులు మా మెంబర్ అయి ఉంటే వాళ్ళకి అనేక లాభాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది వ్యాపారస్తులు మెంబర్షిప్ చేరి చాంబర్ని పరిశీలన చేసి వ్యాపారస్తు ఇబ్బంది తీర్చుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ప్రతి సంవత్సరం ఎలక్షన్ అవుతాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే జనం ఉండమంటే ఉంటాడు, లేకపోతే ఓకే. అంతేగాని ఎన్ని సంవత్సరాలు ఉంటాడా ఉండదా అంటే జనం ఎన్నుకుంటారు. ప్రతి ఏటా సెప్టెంబర్ ఎలక్షన్ ఉంటాయి. ఓకే. ఉన్నప్పుడు పోటీ చేస్తారు, నామినేషన్ ఉంటాయి. నామినేషన్ చేసి పోటీ చేస్తే ఆయన ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, 5 ఉంటారా, 10 ఉంటారా, సంవత్సరం ఉంటారో తెలియదు. మన గ్రూపు వాళ్ళ గ్రూపు సిస్టమ్ బట్టి ఉండే పరిస్థితి ఉంటుంది. 9 మంది ఉన్నారు. ఓకే సార్, 34 సంవత్సరాల నుంచి మీరే ఏకదాటిగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు మొన్న ఏచూరి వెంకటేశ్వర గారు 186 ఓట్లతో గెలిచారన్నారు. దాని మీద అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వరుడు కూడా వ్యాపారం చేస్తాడు. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని పదవులు అలంకరించాడు. తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నా తప్పనిసరిగా వ్యాపారస్తులు మెయిన్ చేయడం కోసం ఏ పార్టీ ఉన్నా పనిచేస్తాడు. వెంకటేశ్వర కూడా అనుభవం ఉంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అయినా నేను గౌరవ అధ్యక్షుడిగా ఉంటాను కాబట్టి నేను జల్లబడి మీటింగ్లో గౌరవ అధ్యక్షుడు ఉండడం కోసం శాశ్వతంగా నేను ఉంటాను కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. ఆయన తీస్తాడు, అసలు నేను కలిసి పనిచేస్తాను అంతనుకుంటా. అంతేగాని దీంట్లో నేను నిమ్మని కాదు, సమస్య పరిష్కారం కోసం వ్యాపార వర్గాలతో కలిసిమెలిసి పనిచేసి వ్యాపార సమస్య తీరుస్తాం. ఓకే.